లాస్ట్ 5 yearsలో కానీ అప్పుడు విజన్ యాత్రలో చేసిందే కానీ ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో కలిసి కట్టుగా వార్డ్ విజిట్స్ అనుకోండి కల్చడం కానీ వేరియస్ పీపుల్ని కల్చడం కానీ పోవడము దగ్గరలో చూడడము వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఆలోచన చేసి అలాగే ఏదైతే మనకి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి సూపర్ 6 పథకాలు మనకి చంద్రబాబు గారు లాంచ్ చేయడం జరిగింది. మీకు గుర్తుంది, దాదాపు 6 నెలలు 8 నెలలు అవుతా ఉంది. సో సూపర్ 6 అనేది భవిష్యత్ గ్యారెంటీ అనేది. సో ఆ సిమిలర్ వేలో మనం కూడా ఒక సూపర్ 6 కర్నూలుకి అంటే నా మేనిఫెస్టో అంటే నేను ఇంప్లిమెంట్ చేయాలి. రేపు అధికారంలో వచ్చి మనం పవర్లో వచ్చిన తర్వాత ఈ 6 పాయింట్లు టాప్ ప్రయారిటీ ఇచ్చి కర్నూలుకి అంటే మన మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నుంచి అది ఖచ్చితంగా చేసేది ఉంటుంది. బట్ మనం ఈ 6 పాయింట్స్ కర్నూలుకి రేపు దిశ దశ ఎట్లా ఉంటుంది 2024 to 29 అని చెప్పి, ఎందుకంటే ఎంతోమందికి కలిసిన ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు ఎన్నో ఇష్యూస్ చెప్పేవాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి కన్సాలిడేట్ చేసి సూపర్ 6 మన సూపర్ 6 ఫర్ కర్నూలు మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది మీ ఆధ్వర్యంలో. అందరూ నా అభిమానులతో మాతో మీతో అందరితో కలిసి ఈరోజు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా బలంగా రేపు వచ్చే 40 రోజుల్లో ఈ మేనిఫెస్టోని తీసుకోపోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఏదైతే సూపర్ 6 మన భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబు గారు స్టేట్ వైడ్ ఇచ్చారో దాంతో పాటు మన కర్నూలుకి ఈ సూపర్ 6 అనేది తీసుకోపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు అర్థం చేసుకుంటే అంటే ఒక నాయకుడు అనుకునేవాడు కలిసిమెలిసి అంటే అందరినీ తీసుకొని పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఉండే అవతల వ్యక్తిని అంటే మనకు అపోజిషన్గా వైఎస్ఆర్ పార్టీ నుంచి పెట్టిన వ్యక్తిని ఒక కులం తప్ప వేరే ఏం లేదు. ఈజ్ ఎ నాన్ లోకల్. ఒక కులం ఒకే ఒక కులం పేరుతో. సో మీకు అందరికీ నేను చెప్పేది ఏమంటే మనకు అపోజిషన్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసిన విధానం చూస్తే ఓన్లీ రీజన్ కులం మతం తప్ప ఏమైనా చూసారా? కర్నూలుకి ఏమైనా చేశారా? ఏమీ లేదు. నాన్ లోకల్. ద ఓన్లీ థింగ్ వాళ్ళు చూసిండేది కులం. అది ఒక్కటే ఫ్యామిలీ. డాక్టర్ ఇస్మాయిల్ గారికి వాళ్ళ ఫాదర్ ఇన్ లా అయితే మా ఫాదర్కి రామ్ రహీం అని చెప్తుండే డాక్టర్ ఇస్మాయిల్ గారిని ఫాదర్ని అంత క్లోజ్లీ అసోసియేట్. నాకు ఆయన పైన ఏమి నెగిటివ్స్ ఏం లేవు, కానీ నేను చెప్పేది పాపం అన్నకి కర్నూలుకి తేవడంలో విషయంలో మాత్రం ఓన్లీ చూసిండేది కులం మతం తప్ప వేరే ఏం చూడలేదు. అందుకనే మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ విధానాలు వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంది, మన తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంది. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ నుంచి చెందిన నాకేమి ఇక్కడ పర్సంటేజ్ 50% లేదు. బట్ మమ్మల్ని ఎట్లా చూసి సెలెక్ట్ చేశారు? ప్రజల్లో మమేకమైనాము, ప్రజల కోసం ఉన్నాము, ఎల్లప్పుడూ ఉన్నాము, సేవా కార్యక్రమాలు చేసుకున్నాము అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ అక్కడ అవతల ఎట్లా సెలెక్ట్ చేశారు అనేది మీకు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. సో మీరందరూ కూడా నేను ఈ మేనిఫెస్టో నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నా. రేపు 24 నుంచి 29లో నేను ఇది ఇంప్లిమెంట్ చేయగలేకపోతే 29లో మీరు ఓటు వేయద్దని చెప్తున్నా. నేను రాను కాంపిటీషన్లోకి అని కూడా చెప్పడం జరిగింది. అంత రకంగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ సూపర్ 6లో కులాలు మతాలు అందరినీ కలుపుకొని అందరికీ బాగా బెనిఫిట్ అయ్యేలక్క ప్లాన్ చేసి దాదాపు 1 రోజులు కూర్చొని టీంతో డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసిన ఒకసారి జస్ట్ బ్రీఫ్ చేసేదానికి స్మార్ట్ సిటీగా కర్నూలు నగరం నా బాధ్యత. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడుండే స్మార్ట్ సిటీ చెప్పేది కాదండి. రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చేస్తా. అది నా బాధ్యత. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లం ఎక్కడ చూడు శానిటైజేషన్ కానీ ఘోరాతి ఘోరం. ఎక్కడ చూడు
మస్కిటోస్ ఈ టైంలో కూడా బతుకుతున్నాయంటే ఏ రకంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు క్లీనినెస్లో కానీ వాళ్ళు చేసే విధానం కానీ మీరు ఇంకా డీటెయిల్ పాయింట్స్ నేను చెప్తాను. బట్ రియల్ స్మార్ట్ సిటీగా రూపురేఖలు మార్చబోతున్నా, అది నా బాధ్యత. సో నేను వర్కౌట్ చేసేది ఆ పాయింట్స్ని పెట్టుకొని మేము ఆ 1 by 1 పాయింట్ని ఎట్లా చేయాలా, ప్రతి దానికి ఒక యాక్షన్ ప్లాన్, ప్రతి వార్డుకి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి పర్ఫెక్ట్గా నెక్స్ట్ 5 yearsలో అవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అలాగే ఇంకొక హామీ ఏమంటే కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, ఇది నా బాధ్యత. ఇది మీకు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు సార్ నా జాబ్ కావాలా, నేను డిగ్రీ చదివినా, పీజీలు చదివినాము, మాకు జాబులు లేవు, మాకు ఎట్లయినా కావాలని రెగ్యులర్గా వచ్చేది నాకు. ఎక్కడ పోయినా నేను ఏమన్నా కొన్ని చోట్ల ఎడ్యుకేటెడ్ వాళ్ళు, సార్ మీరు మేనిఫెస్టో కాదు సార్, మాకు మీరు ఉద్యోగాలు ఇప్పియాలా, మేము డిగ్రీలు చదివినాం, అంటే కొంత సెగ్మెంట్ అందరికి కలుపుకోవాలి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా అంటే మీకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పా, ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని ఎట్లా రూపురేఖలు మార్చిందో, ఒక్క పెద్ద ఫ్యాక్టరీ మనం కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లో, ఓరవకల్ ఇండస్ట్రియల్ జోన్లో తెచ్చినామంటే కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. ఇదే కాకుండా కర్నూలు డిస్ట్రిక్ట్కి నా నుంచి బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. నా బలం అది. అందుకనే అంత గట్టిగా చెప్పా. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కర్నూలుకు నేను ఎన్నోసార్లు చెప్పా, ఇది లోకేష్ గారితో నేను ఆయనతో గట్టిగా ఆల్రెడీ ప్రామిస్ ఇప్పించుకున్నా. ఇక్కడ ఫార్మా కానీ ఏదైనా ప్లాన్ చేస్తాం భరత్ అన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ కూర్చొని డిస్కస్ చేసి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి దీనికి ఓరవకల్లో ఇండస్ట్రీస్ని ఎట్లా తెచ్చే దాంట్లో విధానం ప్లాన్ చేస్తామని చెప్పడం జరిగింది. చూసా జాబ్ మేళాలు పెట్టింది. నేను ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పా, ఆ 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా జాబ్ మేళా కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా పెడతా. సో కంటిన్యూస్గా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఒకటి జాబ్స్ వచ్చేదానికి ఉంటుంది, ఆదాయం పెరిగేదానికి కూడా. కర్నూలులో చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిజినెస్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తుంటే 1,00,000 ఉందంటే ఇట్లా ఒక పెద్ద ఇండస్ట్రీ నేను తెచ్చినంటే 1,50,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, రెంట్లు పెరుగు అన్ని ఇట్స్ ఎ సైకిల్. సో అందుకనే నేను దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రేపు నేను 24 నుంచి 29లో కొత్త పరిశ్రమలు తేవడం గ్యారంటీ. మీ అందరికి కూడా అది నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా నా బాధ్యత. ఇది కూడా నేను రెగ్యులర్గా వార్డ్ విజిట్ పోయినప్పుడు, ఓల్డ్ టౌన్లో కానీ ఎక్కడైనా పోయినప్పుడు మన లేడీస్కి సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఒక బీడీలు ఇట్లా చేసుకొని ఏదో 100 రూపీస్, 50 రూపీస్, 150 ఆదాయం అట్లా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఒకటి ఓన్గా ఏదైనా ప్రపోజల్ చేయండి, ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నా సైడ్ నుంచి చేస్తాను, ఒక ప్రాజెక్ట్ తీసుకోరండి ముందుకి, నేనే దాన్ని ఇన్వెస్ట్ చేస్తాను, మీరే రన్ చేసే విధానం ఏదైనా ప్లాన్ చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్పా. బట్ ముందుకు రాలే. సో బట్ దాని విధానంలో ఇంకా లోన్స్ ఇప్పించే విధానంలో కానీ ఇంకా అట్లాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఆ పాయింట్ కూడా మహిళల కోసము నా సూపర్ 6లో అదొక పథకం కింద పెట్టాను, అదొక ఇంపార్టెంట్ పాయింట్ కింద తీసుకున్నాను. ఇంకోటి, ప్రతి ఇంటికి సంక్షేమం, అది నా బాధ్యత. ఎందుకు అంటున్నానంటే మనకి మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చిన మేనిఫెస్టోని ఇక్కడ గెలిచిన తర్వాత ఆ లీడర్ అనే వారికి పవర్ఫుల్ ఉంటారు, పుష్ చేయాలనుకుంటుంది. అర్హులు ఉండే వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇప్పించేదానికి పాసిబిలిటీ ఉంటుంది. చెప్తే సరిపోదు కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేయాలంటే నా అట్లా లీడర్షిప్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే ఈ పొద్దునాడు కూడా చూస్తున్నా, ఎక్కడ పోయినా పెన్షన్లే, ఇళ్ళ పట్టాలు లేవు సార్, అరువులు ఉన్నాం మాకైనా తీసేసినారు, ముస్లింలను చూసినాం పెన్షన్లు తీసేసినాం అంటారు. అంటే చిన్న చిత్తగా పాయింట్స్ని ఏదో పెట్టేసి వాళ్ళకి
రాకుండా చేయడం జరిగింది. సో అది సరైన నాయకత్వం, సరైన లీడర్షిప్ ఉందంటే అది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలా, అది నా బాధ్యత. సో దీంట్లో మన జనరల్ హాస్పిటల్ చూస్తే నేను ఎన్నోసార్లు పోయినా, మన క్యాడర్కి బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా విజిట్ చేయడంలో కానీ చూసినప్పుడు చాలా బాధాకరం. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినాము అంటే, బతికి బయటికి వచ్చినాము అంటే అది అదృష్టంగా భావించాల్సిందే. అట్లుంది పరిస్థితి. ఆడ చాలా చేసేది ఉంది, చాలా రియల్గా చాలా చేసేది ఉంది. లీడర్షిప్ అనే వాళ్ళు సరిగ్గా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ని చాలా పర్ఫెక్ట్గా నీట్గా నడిపేదానికి ఆస్కారం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ. అసలు మన కాలేజ్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ తెచ్చుకోవాలంటే సీట్లు ఎంతో పర్సెంటేజ్, అంటే టాప్ 2-3లో ఉంటేనే మనకి ఎంపీ సీట్లు వచ్చేదానికి ఆస్కారం. అంత మంచి రెప్యూటెడ్ ఉండే మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్. బట్ దురదృష్టం కొద్దీ 10 ఏళ్ళ నుంచి డిక్లైన్లోనే పోయింది. కానీ పాజిటివ్గా ఆ ఫీల్ అనేది, అంటే ఖచ్చితంగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తా. దీనికి ఆరోగ్యం అంటే అన్నీ కవర్ అవుతాయి. ఎస్పెషల్లీ లైక్ దోమల విషయంలో మీరు అందరూ చూస్తున్నారు. ఈ ఎండాకాలంలో కూడా దోమలు ఇట్లాంటివన్నీ, దాని నుంచి ఎంతమందో పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దానికి నేను చాలా ప్రయారిటీ ఇవ్వాలనుకున్నా. స్టేట్లో హెల్తీగా బాగున్నారు అంటే మన కర్నూలు వాళ్ళు బాగున్నారని చెప్పి నెక్స్ట్ 5 ఏళ్లలో మన ఇండెక్స్ కానీ ఏదైనా సర్వేలు చేసినప్పుడు మన కర్నూలు ఈజ్ వెరీ హెల్తీ ప్లేస్, ఆ హెల్తీ ఇండెక్స్లో మనం టాప్లో ఉండాలనేది ఆశ. సో ఖచ్చితంగా అది నేను ఇంప్లిమెంట్ చేస్తామని. ఇంకొకటి వచ్చి మన కర్నూలుకి హైకోర్టు బెంచ్, ఇది నా బాధ్యత. ఎందుకు ఇది హైకోర్టు బెంచ్ అనేది మీకు అందరికీ తెలుసు. హైకోర్టు అనేది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఆ హైకోర్టు బెంచ్ మనకి 2019లో చంద్రబాబు గారు ఆల్రెడీ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. బట్ దురదృష్టం ఉంది, అప్పుడు మనం కంటిన్యూ కాలేకపోయినాం. లేకపోతే ఈ పార్టీకి హైకోర్టు బెంచ్ అనేది వచ్చేది. సో ఆ ఫీలింగ్ ఉండే వాళ్ళందరికీ, అంటే హైకోర్టు బెంచ్ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీబాగ్ కమిటీ నుంచి అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉండేది కదా సార్. సో అప్పటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా హైకోర్టు అనేది కర్నూలుకి ఒక సెంటిమెంటల్ గా తయారైంది. ఇది ఎందుకు ఆ సూపర్ 6లో చేర్చడం జరిగిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు జుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నారు, అది పేరుకే క్యాపిటల్ తెచ్చేసారు. అంటే హైకోర్టుకి జుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నారు. మనకు బెంచ్ వచ్చినా ఇది ఈక్వల్ టు హైకోర్టు బెంచ్ ఉన్నట్లే, అంటే హైకోర్టు ఉన్నట్లే బెంచ్ ఉన్నా. సో ఆ హైకోర్టు బెంచ్ మన పతికొండలో కూడా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది, 100% ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తాం. బట్ ఏమంటే పుష్ చేసి తెప్పించే బాధ్యత కూడా ఉండాలి కదా, పుష్ చేయాలా. ఏదైనా పుష్ చేసి ఫాలో అప్ చేస్తేనే సాధించగలుగుతాం. అది 6 నెలల నుంచి సంవత్సరం లోపల తెప్పిస్తానని చెప్పి నేను చాలా సందర్భాల్లో నేను హామీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అది చేపిస్తా. 6 to 12 months లో మనకు హైకోర్టు బెంచ్ కర్నూలుకి వస్తుంది. సార్ కూడా మాట్లాడడం జరిగింది. బట్ పుష్ చేసి, ఎందుకంటే దాంట్లో కూడా ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. సుప్రీంకోర్టుకి ఏమన్నా అప్రూవల్స్ తీసుకోవడం కానీ పుష్ చేయడం కానీ. మీకు గుర్తుందో లేదా 2014లో మనకు స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత ఏం పరిస్థితి ఉండేది? హైకోర్టు ఎన్నాళ్ళ తర్వాత వచ్చింది? 3 ఏళ్ళు పట్టింది. అంటే చంద్రబాబు గారు అందరు ఫాలో అప్ చేసినా కూడా 3 ఏళ్ళు పట్టింది. సో అంత ఈజీ కాదు అది హైకోర్టు తెచ్చేది, హైకోర్టు బెంచ్ పెట్టాలంటే. అందుకనే హైకోర్టు తేవడం అనేది అది ఇట్స్ ఇంపాసిబుల్, హైకోర్టు మూవ్మెంట్. బట్ బెంచ్ అనేది సాధ్యం. అందుకనే సారు 100% కమిట్మెంట్ ఇచ్చారు. బట్ అది ఏమంటే పుష్ చేయాలి కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది నా సూపర్ 6. దీంట్లో అందరూ కులాలు మతాలు అందరూ కలిసిపోయినట్లే. ఎందుకంటే ఇదంతా చేసినాము అంటే ఆటోమేటిక్ గా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కలిసిపోయినట్లే. ఇవి కాక రెగ్యులర్ గా చేసేది ఉంటుంది. ఇది ఎందుకంటే ఫుల్ కమిట్మెంట్. ఇది నా భగవద్గీత అనుకుంటా, లేకపోతే బైబుల్ అనుకుంటా, నా ఖురాన్ అనుకుంటా. అట్లా దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నా. సో దానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నావు కాబట్టి ఇది నా క్లోజ్ గా పెట్టుకొని దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ రకంగా అనేది మీరు అందరు కూడా ఆశీర్వాదం ఇస్తేనే నేను సాధించగలుగుతా. ఫైనల్లీ నేను చెప్పేది ఏమంటే, నేను అనుకున్న పేపర్ మీద పెట్టానంటే సరిపోదు. ఇదంతా టీం వర్క్. మీరందరూ నెక్స్ట్ 40 రోజులు మీరు కష్టపడితేనే ఇది సాధించగలుగుతాం.
అందులో ఇప్పుడు రంజాన్ వస్తుంది, అందులో నేను చెప్పా కదా, ఇక్కడ ఇది ఓన్లీ ఇక్కడ ఫైట్ ఏముంటుందంటే కులం మతం భారత్, ఇక్కడ ఇంకా ఇది తప్ప ఏముండదు. సో మనము అది అయిపోయింది, అది ఒకసారి చేశారు, ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఆ కులంకి అది అని చెప్పి చేశారు, ఆ కులంకి మతం కూడా చేసింది ఏమీ లేదు. మరి మనము పడకుండా, గుంతలో పడకుండా కాపాడాల్సిన బాధ్యత మీ అందరిది. మీరు చూసుకోవాలా, ఎక్కడికక్కడ ఎవరు మాట్లాడినా ఏం చేసినా అది అయిపోయింది, హిస్టరీ, నెవర్ ఇట్ షుడ్ బి రిపీటెడ్ అనేది మాట మీరు చెప్పాలా. మీరు చెప్పాలా మేము ఏం చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు, ఎంతమందిని ఎట్లా కలుపుకొని పోతున్నాము, మేము చేసే విధానం, మా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు, కులాలు మతాలు అందరినీ కలుపుకొని పోతాం అని మీరు క్లారిటీగా చెప్పడం ఇంపార్టెంట్. మా దగ్గర ఎవరికి ఏమి క్వాలిఫైడ్, వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినారంటే ఇచ్చాం, వాళ్ళు ఏం ముస్లిమో హిందూనో క్రిస్టియనో అని చూసి కాదు ఏ దాంట్లో ఇచ్చింది. సో మమ్మల్ని కమ్యూనల్ చేయొద్దనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీరందరూ కూడా, నేను ఒక్కటి చెప్తే సరిపోదు, ఇక్కడ ఉండే మీరు ప్రతి ఒక్కరు అటెండ్ అయినా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉండాలి. మౌత్ ఎవరు ఏం మాట్లాడినా ఎప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి మీరు ఇమీడియట్ గా క్లారిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రియలిస్టిక్లీ 40 ఏళ్ళలో ఒక్కటి మేము ఇది ద్రోహం చేసినాం, లేకపోతే ఇది ఎవరిదన్నా కొట్టేసినాం, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ చేసినాం, లేకపోతే ఇంత డబ్బులు తిన్నాం, ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయమనండి, ఒక్కటి చెప్పలేదు. ఈ కులంకి ఎవరికన్నా అన్యాయం చేసినాం ఒకటి చెప్పమనండి, ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ 40 years ఒకటి చెప్పలేదు. సో మీరు చాలా అలర్ట్ గా ఉండి ఎవరు ఏం మాట్లాడినా అక్కడికక్కడ కట్ చేసి, లేదు భరత్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలా, చూస్తాము, ఆయన ప్రామిస్ ఇచ్చాడు, చేయని పక్షంలో 2029లో కంటెస్ట్ కూడా చేయమని చెప్పాడు. సో ఒకసారి అవకాశం ఇవ్వాలా, ఎస్పెషలీ యూత్ కి. ఆల్రెడీ పాయిజన్ చేసేసారు ఈ గవర్నమెంట్ లో. సో వాలంటీర్స్ కూడా మీరు చెప్పాలా, మీకు గవర్నమెంట్ ఇస్తా ఉంది, పార్టీ కాదు డబ్బులు ఇస్తా ఉండేది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వాళ్ళకి ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా ఆదుకోవాలని ఆయన సార్ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదో వీడికి వస్తే జాబులు తీసేస్తారు, సచివాలయాలు క్లోజ్ చేసేస్తారని ఇట్లాంటి న్యూసెన్స్ అన్ని మాట్లాడుతుంటారు. మీరు ఆల్రెడీ చంద్రబాబు గారు, నేను కాదు చంద్రబాబు గారు, లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళని కరెక్ట్ గా ఎట్లా చేయాలనేది మేము చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు వరి కావాల్సిన పనిలే. ఇప్పుడు మేము దానికన్నా అందుకనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సార్ మేనిఫెస్టోలో. ఎవ్రీ ఇయర్ 20 lakhs అంటే దగ్గర 4 lakhs పైన ఇయర్లీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు గారు అంటే. మన స్టేట్ కి ఇప్పుడు చాలా ముఖ్యం. చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ చాలా 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 ఇంపార్టెంట్. లేకపోతే నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అని మనకు జస్ట్ మ్యాప్ లో ఉండేదే తప్ప వేరే ఏం చేసుకునేదానికి ఉండదు. సో మీరు అందరూ కష్టపడాలా, నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు వరకు మొమెంటం సూపర్ ఉంది, పాజిటివ్ ఉంది. దీన్ని నెక్స్ట్ 40 days ఇట్లే కంటిన్యూ చేస్తే హ్యాపీగా నెక్స్ట్ 5 ఏళ్ళు నేను చూసుకుంటా, అది నా బాధ్యత. మీరు హ్యాపీగా గుండె మీద చేంజ్ చేసుకొని పండుకోండి, ఏమైనా చేయండి. నెక్స్ట్ 5 years నేను కష్టపడబోతున్నా. సో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.